అందరికీ నమస్కారం అండి. నమస్కారం మహోదయ. అథ మంత్రపాఠః. సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. జీ, నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? అందరూ ఆన్సర్స్ రాశారా? అభ్యాసం 35లో ఒకవేళ రాసి ఉంటేనా ఇప్పుడు కంటిన్యూ చేద్దాము, లేకపోతే రేపు రాసుకుని వస్తే రేపు చెప్పుకుందాం. అందరూ రాశారా? అస్తు. ఉదికి సందేహాలు లేవా? సరే, ధేను శబ్దరూపం చెప్పండి ఎవరన్నా. ధేను. రేపు అందరూ రాసుకొని వచ్చేయండి, రేపే చెప్పుకుందాం మనము. రాసుకుని వాళ్ళు ఉంటే, రాయని వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు మొత్తం రాయండి. అప్పుడు అభ్యాసం 36. అభ్యాసం 36లో మనం శబ్దకోశం చెప్పుకున్నాము. ఆ శబ్దకోశంలో కూడా శబ్దాల తర్వాత నియమం 131 మొదలు పెట్టుకున్నామండి. నియమం 131లో నియమం పూర్తిగా అయిపోయింది అనుకుంటాను. 132 మహోదయ. నియమం 132 మొదలు పెట్టుకున్నాం. దాంట్లో 2 పాయింట్లను చెప్పుకున్నాం అనుకుంటాను. 2 పాయింట్లు చెప్పుకున్నాం. 3వ పాయింట్ రాసుకోవాలి. 3 నుంచి రాసుకోవాలి. 3వ పాయింట్ నుంచి రాసుకోవాలి. రాసుకోండి. అభ్యాసం 36లో నియమం 132లో 3వ పాయింట్ కింద రాసుకోండి. అభ్యాసం 36లో నియమం 132లో 3వ పాయింట్ కింద రాసుకోండి. నీట్గా రాసుకోండి. ధాతువునకు అంతిమంలో చ అంటే హలంత చకారం పెట్టుకోండి. చ మరియు జ. ధాతువునకు అంతిమంలో చ అనే చకారం, చ మరియు జ జకారం ఉంటే, చకారం మరియు జకారం ఉంటే ఆ స్థానంలో కకారం వస్తుంది. ఆ స్థానంలో కకారం వస్తుంది. ఆ స్థానంలో కకారం వస్తుంది. అంటే ధాతువునకు అంతిమంలో పచ్ ఉంది, బజ్ ఉంది. పచ్లో అంతిమ అక్షరం ఏంటి? చకారం ఉంది కదా. భజ్లో అంతిమ అక్షరం ఏంటి? జకారం ఉంది కదా. అలాంటి చకార జకార స్థానంలో ఏమొస్తుందంటే కకారం వస్తుందంట అని ఈ నియమాలు చెప్తున్నాడు. ధాతువునకు అంతిమంలో చ మరియు జ ఉంటే వాటి స్థానంలో కకారం వస్తుంది. ఒకవేళ ధాతువునకు అంతిమంలో, నెక్స్ట్ దాంట్లో కామా పెట్టి రాసుకోండి. ఒకవేళ ధాతువునకు అంతిమంలో దకారం ఉంటే, తకారం వస్తుంది. దకారం హలంత తకారం అండి. హలంత దకారం, దాని స్థానంలో హలంత తకారం వస్తుంది. దకారం ఉంటే తకారం వస్తుంది. భకారం, ఒత్తు భ మహాప్రాణం. భకారం ఉంటే
బా వస్తుంది. సామాన్య బకారం అండి. మహాప్రాణం బకార స్థానంలో అల్పప్రాణం బకారం వస్తుంది. ఎక్కడ ధాతునకు అంతిమంలో భా ఉంటే దాని స్థానంలో సామాన్య బకారం వస్తుంది, అల్పప్రాణం వస్తుంది. ఒకవేళ ధకారం ఉంటే, ఒకవేళ ధ ఎక్కడ ధాతునకు అంతిమంలో ధకారం ఉంటే ఆ స్థానంలో దకారం వస్తుంది, సామాన్య దకారం. మహాప్రాణ స్థానంలో అల్పప్రాణం దకారం వస్తుంది. ఓకే అండి. ఇవి ఒకవేళ ధాతునకు అంతిమంలో చ గాని జ గాని ఉంటే కకారం వస్తుందంట. ఒకవేళ దకారం ఉంటే తకారం వస్తుంది. భకారం ఉంటే దానికి సామాన్య బకారం వస్తుంది. ధా ఉంటే దా వస్తుంది. వీటి యొక్క రూపాలు ఎగ్జాంపుల్స్ ఎక్కడ చూపించాడు అనేది ఇప్పుడు చూద్దాం. రాసుకోండి, ఎగ్జాంపుల్స్ రాసుకోండి. పచ్చిధాతు. పచ్చిధాతులో మనకు ధాతునకు అంతిమంలో చకారం ఉంది. చకారం ఉంది కాబట్టి దాని స్థానంలో కకారం వస్తుంది. ఇప్పుడు చెప్పిన నియమం 3వ పాయింట్ ప్రకారంగా ఇక్కడ చకారం ఉంది కాబట్టి కకారం వస్తుంది. అప్పుడు ఆ కకారానికి చకార స్థానం కకారం వచ్చే పక్క అయిపోయింది. పక్కు పక్కన తుమ్మును తుమ్ మిగిలింది కదా, తుమ్మును తెచ్చుకుంటేనా అది కలిపితే పక్తుమ్ అంటే వండటం కోసం అర్థం వస్తుంది. పచ్చిధాతుకి ఏమొస్తుంది? పక్తుమ్. పక్తుమ్ రాసుకున్నాం. పచ్ ఈజ్ ఈక్వల్ టు పక్తుమ్. పచ్ ఈజ్ ఈక్వల్ టు పక్తుమ్. పక్ తుమ్. ఇక్కడ పక్కులో కకారం ఎక్కడ చూసి చకార స్థానంలో కకారం వచ్చిందంట. పక్తుమ్. తుమ్మున్ అనేది ఎట్లా ఆల్రెడీ మనకు ఉంది, తుమ్మున్ ప్రత్యయ ప్రకారం నడుస్తుంది. పచ్చ ధాతుతో మనం తుమ్ముని తెచ్చుకున్నాం అనమాట. నెక్స్ట్ భుజ్ ధాతు. భుజ్ ధాతుకి భోక్తుమ్. భుజ్ ధాతుకి భోక్తుమ్. ఇక్కడ ఉపదాలో ఉండే ఇకారానికి మనం పైన నియమం 131 చెప్పుకున్నాం. సో అది నియమం 132లో చెప్పుకున్నాం. ధాతునకు అంతిమంలో ఇకారం ఉన్నా లేదా ఉపదాలో ఉన్నా, ధాతునకు అంతిమంలో ఇకారం కానీ ఉకారం కానీ రుకారం కానీ లేదా ఉపదాలో ఉన్నా కూడా ఇకారం కానీ ఉకారం కానీ రుకారం కానీ ఉంటే క్రమంగా ఏ ఓ అదలు వస్తాయి అని చెప్పాను. ఇక్కడ ఏముంది? భుజ్ ధాతు ఉంది. భుజ్ ధాతు నాకు ఉపదాలు ఉకారం ఉంది కాబట్టి దానికి గుణం చేస్తే ఓ అవుతుంది. ఓ పక్కన ఇక్కడ భుజ్ ధాతులో ధాతునకు అంతిమంలో ఉంది జకారం ఉంది కాబట్టి జకార స్థానంలో నియమం ప్రకారంగా కకారం వస్తుంది. తో భోక్ అయిపోయింది. భోక్ పక్క తుమ్మును కలిపితే భోక్తుమ్ అంటే తినడం కోసం లేదా భుజించడం కోసం, ఇలాగా అర్థం తీసుకోవాలి. తినడం కోసం లేదా భుజించడం కోసం. నెక్స్ట్ అండి చిద్ ధాతు. చిద్ ధాతు. ఇక చిద్ ధాతునకు ఏం చెప్పాము? ఒకవేళ ధాతునకు అంతిమ దకారం ఉంటే ఏం వస్తుంది? తకారం వస్తుంది. చిద్దులో దా ఉంది కదా అంతిమంలో, అందుకే ఆ దకార స్థానంలో తకారం పెట్టుకోవాలి. చిద్ ప్లస్ తుమ్మును కలిపితే ఇక్కడ ఉపదాలు ఈ కూడా ఉంది. ఉపదాలు ఈ ఉంది కాబట్టి గుణం ఏమవుతుంది? క్రమంగా ఏ వస్తుంది. చేత్ ప్లస్ తుమ్మును కలిపితే చేత్తుం అవుతుంది. చేత్తుని ఛేదించడం కోసం, భిన్నం చేయడం కోసం. ఇలాంటి అర్థం వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఉరుద్దు ధాతు అండి. రుద్దు. రుద్దులో ధ ఒట్టు ధ మహాప్రాణం అండి. రుద్దు ధాతు. రుద్దు ధ. ఆ దకార స్థానంలో ధాతునకు అంతిమంలో ఉంది కాబట్టి దాని స్థానంలో మనం చెప్పిన నియమం ప్రకారంగా సామాన్య దకారం వస్తుంది. రోద్దు ప్లస్ తుమ్మును తుమ్ము కలుపుకుంటే ఇంకా ఇక్కడ ఉపదాలో ఊడో ఉంది. ఉపదాకి గుణం కూడా అవుతుంది. ఊకి ఓ అవుతుంది. రోద్ ప్లస్ తుమ్ రోద్ధుమ్ అయిపోతుంది. అంటే నిలబెట్టడం కోసం, ఆపడం కోసం అలా అర్థం వస్తుంది. రోద్ధుమ్ అంటే నిలబెట్టడం కోసం లేదా ఆపటం కోసం. క్షమ్యత మహోదయ. వర్ అవుదా? ఏంటండి? వృద్ధులో అరుకారం ఉంది కదా, అర్ర వస్తుందేమో. వర్ర అవుదా? రుద్దుగా అది అచ్చులో ఉండే రుకారం కాదండి, ఊ. అది రుద్దు ధాతు. రిద్ అని చెప్పలేదు, రుద్దు అంటున్నాను. ఊ రకాలలో ఊ ఉందండి. ఊకి ఓ అవుతుంది గుణం. వృద్ధ్ అంటే వర్ధతే ఏమో అనుకున్నాక. కాదు, వ్రీ కాదండి. వ్రీ వేరు, రు వేరు. రకారం ఊ ఇస్తే రు అయిపోయింది. రుద్దు ధాతు. నెక్స్ట్ లభ్ ధాతు అండి. అందుకే పీడిఎఫ్ ముందు పెట్టుకోండి, మీకు దగ్గర అందరి దగ్గర ఉంది. అది పెట్టుకుంటే తప్పులు లేకుండా రాసుకోవచ్చు. రు అంటే అచ్చుల్లో ఉండే రు రాయొద్దు.
రేఫానికి ఉకారాన్ని ఇవ్వాలి, రుద్ధు ధాతు. నెక్స్ట్ లభ్ ధాతు. లభ్ ధాతుకు చెప్పుకున్నాం, ధాతునకు అంతంలో భా ఉంటే మహాప్రాణం దానికి అల్పప్రాణం బా వస్తుంది. అప్పుడు లబ్ ప్లస్ తుమ్మునిక తుమ్ కలుపుకుంటే లబ్ తుమ్, లబ్ తుమ్. ఆ తుముల్లో ఉండే తాకే మళ్ళీ ధా అవుతుంది. జషస్తతోర్ధోధ అనే సూత్రం చేత అస్తు. మొత్తానికి లభులో ఉండే బకారానికి మహాప్రాణానికి అల్పప్రాణం అవుతుంది. పక్కన తుముల్లో ఉండే తూకి కూడా ఒత్తుద్ధ అయిపోతున్న లబ్ధుం, లబ్ధుం పొందడం కోసం అలా అర్థం వస్తుంది. లబ్ధుం అంటే పొందడం కోసం, పొందడం కోసం. ఇవి మనకు నియమాలు చెప్పిన విధంగా చకారం ఉంటే జకారం ఉంటే కకారం వస్తుంది, దా ఉంటే తా వస్తుంది, భా ఉంటే బా వస్తుంది, ధా ఉంటే దా వస్తుంది. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్ చూపించాడు. ఇప్పుడు రాసుకొని నెక్స్ట్ లకారం, సారీ క్షమ్యతాం, నెక్స్ట్ పాయింట్ రాసుకొని 4వ పాయింట్. 4వ పాయింట్ ధాతువునకు అంతిమంలో, దాంట్లో ఇంకా కొన్ని మార్పులు చూపిస్తున్నాడు. ఇంకా ఏ రకంగా వస్తుంది అంటే తుమ్ ప్రత్యయం వచ్చినప్పుడు ఏ రకంగా మార్పులు వస్తాయని చెప్పి ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాడు. ధాతువునకు అంతిమంలో, ధాతువునకు అంతిమంలో ఛ, చాకి చా ఒత్తి ఇవ్వాలండి. ఛ ఆ మహాపదానికి అల్పపదం ఒత్తి ఇవ్వాలి. ఛ అది కూడా హలంతమే అండి. ధాతునకు అంతిమంలో ఉండాలంటే ఛ, చ్ అని చెప్తాం. ఛ మరియు ష, మరియు ష అంటే ధాతునకు ఛ గాని మరియు ఛ మరియు లేదా కాని రాసుకున్నాం. ఛ కాని లేదా షా కాని, షా కాని, అదేవిధంగా బ్రష్జ్ ధాతు, బ్రష్జ్, 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 బ్రష్జ్లో జా ఉందండి. బ్రష్జ్, బ్రష్జ్ కామా సృజ్ ధాతు, సృజ్ ధాతు, బ్రష్జ్ ధాతు తర్వాత సృజ్ ధాతు కామా మృజ్, మకారానికి రూపొత్తండి ఇక్కడ. మృజ్, మృజ్ కామా యజ్, యజ్ ధాతు కామా రాజ్, రాజ్ ధాతు కామా బ్రాజ్, బ్రాజ్. కొంచెం ధాతు అండి. ష, షా, బ్రష్జ్, సృజ్, మృజ్, యజ్, రాజ్, బ్రాజ్ ఇవన్నీ ధాతులు అండి. ఈ ధాతులకు అంతిమంలో ఉండే జకార స్థానంలో, ఈ ధాతులకు అంతిమంలో ఉండే జకార స్థానంలో ఇంకా పైన ఛాగు చెప్పే రెండు ఉన్నాయి. ఛ మరియు షా అని. చకారం మరియు షకార స్థానంలో కూడా జకార, ఈ ధాతువులకు అంతిమంలో ఉండే జకార, ఈ ధాతువులకు అంతిమంలో ఉండే జకార స్థానంలో, ఈ ధాతువులకు అంతిమంలో ఉండే జకార స్థానంలో జకార స్థానంలో మూర్ధన్య షకారం వస్తుంది, షకారం వస్తుంది, షకారం వస్తుంది, షకారం వస్తుంది. ఈ షకారం వచ్చిన తర్వాత షకారం, మూర్ధన్య షకారం వస్తుంది. ఈ షకారం వచ్చిన తర్వాత, ఈ షకారం వచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి
పక్కన ఉన్నటువంటి తుమ్ము ప్రత్యయానికి పక్కన ఉన్నటువంటి తుమ్ముని ప్రత్యయ స్థానాలని పక్కన ఉన్నటువంటి తుమ్ముని ప్రత్యయ స్థానంలో పక్కన ఉన్నటువంటి తుమున్ ప్రత్యయం యొక్క తూ స్థానాన్ని ప్రక్కన ఉన్నటువంటి తుమున్ ప్రత్యయం యొక్క తూ స్థానంలో ప్రక్కన ఉన్నటువంటి తుమున్ ప్రత్యయం యొక్క తూ స్థానంలో టు ఆదేశంగా వస్తుంది. తూ స్థానంలో టు ఆదేశంగా వస్తుంది. టు అంటే తకార స్థానంలో టకారం వస్తుంది, టు అయిపోతుంది, టు ఆదేశంగా వస్తుంది. ఆ షకారం వచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి తుమున్లో ఉండే తుమున్ యొక్క తూ స్థానంలో టు ఆదేశంగా వస్తుంది. వాటి యొక్క ఎగ్జాంపుల్ ఎలా ఉండే చూద్దాం కింద. చెప్పండి. ఒక్కసారి చెప్తారండి, ఇంకొకసారి చెప్తారా సార్ ఈ పాయింట్? ధాతువునకు అంతిమంలో చ్ కానీ షా కానీ అదే విధంగా బ్రజ్ ధాతు అవన్నీ రాస్తున్నానండి, ధాతులన్నీ రాస్తున్నాను. బ్రిడ్జ్, యజ్, రాజ్, బ్రాజ్ ఈ ధాతుల యొక్క స్థానంలో ఈ ధాతుల యొక్క స్థానంలో ఈ ధాతుల యొక్క స్థానంలో జక్ అంతిమంలో ఉండే జకారానికి ఈ ధాతుల యొక్క స్థానంలో అంతిమంలో ఉండే జకారానికి దాంట్లో ముందు ఒక రకంగా చెప్పింటాను. ఈ ధాతులకు అంతిమంలో ఉండే ఈ ధాతులకు అంతిమంలో ఉండే జకార స్థానంలో ఏదైనా ఒకటే, ఈ ధాతులకు అంతిమంలో ఉండే జకార స్థానంలో మూర్ధన్య శకారం వస్తుంది. ఈ ధాతువులకు అంతిమంలో ఉండే జకార స్థానంలో మూర్ధన్య శకారం వస్తుంది. మూర్ధన్య శకారం వస్తుంది. ఈ శకారం వచ్చిన తర్వాత తుమున్ యొక్క తూ కూడా ప్రక్కన ఉన్నటువంటి తుమున్ ప్రత్యయం యొక్క తూ కూడా టూగా మారిపోతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకొని తెలిసిపోతుంది. ప్రచ్ ధాతు మొట్టమొదటి అంటే ప్రచ్ ధాతు. ఇంకోటి దాంట్లో మర్చిపోయిన చెప్పడము, అక్కడ మనకు పైన ఉన్నాయి కదా ధాతునకు అంతిమంలో ఛ మరియు ష అని చెప్పాం. వాటికి కూడా వస్తాం జకార స్థానంలో కాకుండా ఛ మరియు షకార స్థానంలో కూడా కొన్ని కావాలంటే యాడ్ చేసుకోండి. ఛ అంటే ధాతునకు అంతిమంలో ఉండే జకారాలు అయితే ఉన్నాయి, పక్కన పైన రెండు ధాతులు విడిగా ఉన్నాయి. చు అని చెప్పాను, ఇంకోటి షా అని చెప్పాను. చకార స్థానంలో కూడా మూర్ధన్య శకారం వస్తుంది, తాళవ్య శకార స్థానంలో కూడా మూర్ధన్య శకారం వస్తుంది. దాంట్లో చకార స్థానానికి ఉదాహరణ మొట్టమొదటి ఇస్తున్నాం మనకు. ప్రచ్ఛ ధాతు మొట్టమొదటి ఏంటి ప్రచ్ఛ. ప్రచ్ఛలో మనకు ఛ ధాతునకు అంతిమంలో ఛ కనిపిస్తుందా, హలంత చకారం. ఇప్పుడు ఆ ధాతున తోటి మనం తుముని ప్రత్యయం తెచ్చుకున్నాం. ఏం రాసుకున్నాం? తుముని తెచ్చుకున్నాం, రాసుకున్నాం. ప్రచ్ ప్లస్ తుమున్, ప్రచ్ ప్లస్ తుమున్. తుమునికి అనుబంధం లోపం చేస్తే ఏమొస్తుంది? తుమ్ మిగులుతుంది. ప్రచ్ ప్లస్ తుమ్, ప్రచ్ ప్లస్ తుమ్, ప్రచ్ ప్లస్ తుమ్. ఇప్పుడు ఈ నియమం ప్రకారంగా ధాతునకు అంతిమంలో ఉండే ఛా స్థానంలో ఏమొస్తుందంట? మూర్ధన్య శకారం వస్తుంది. ఏ శకారం? మూర్ధన్య. అంటే ఛా తీసేసి షా పెట్టాలి. రాసుకుంటే ప్రష్ ప్లస్ తుమ్, ప్రష్ ప్లస్ తుమ్ అవుతుంది. అప్పుడు ప్రష్ ప్లస్ తుమ్. ఇప్పుడు షా వచ్చాగానే తుమ్ములో ఉండే తూ కూడా మళ్ళా టూగా మారిపోతుంది. ఏమవుతుంది? టూగా మారిపోతుంది. ప్రష్ ప్లస్ తుమ్, దాని కింద ప్రష్ ప్లస్ టుమ్, తాను టాగా రాయాలి, టుమ్ అయిపోతుంది. ప్రష్టుమ్, ప్రష్టుమ్. ప్రశ్ధాతుకి ఏమొస్తుంది? ప్రష్టుమ్, ప్రష్టుమ్. ఓకే అండి. అంటే అడగటం కోసం ప్రష్టుమ్ అంటే.
అడగటం కోసం. నెక్స్ట్ ప్రవిష్ ధాతు చూపిస్తున్నాడు. ఇక్కడ ప్రవిష్ ధాతు ఈ ధాతునకు అంతిమంలో షకారం ఉందండి. ఏ షకారము? తాళవి షకారం. నియమం 4లో మొట్టమొదటి చెప్పుకున్నాం ఛ మరియు ష. అదేవిధంగా బ్రష్ జంజి చెప్పుకున్నాం. ఇక్కడ ప్రవిష్ ధాతు ప్రవిష్ లో ఉంది, అంతిమంలో షా ఉంది. ఇక్కడ అంతే, ప్రవిష్ ధాతుతో తుమున్ తెచ్చుకుంటాము. ప్రవిష్ ప్లస్ తుమున్ అనుబంధ లోపం చేస్తే ప్రవిష్ ప్లస్ తుమ్. ఇప్పుడు ఈ స్థితిలో ప్రవిష్ లో ఉండే షకారానికి తాళవి షకారానికి ఈ నియమం ప్రకారంగా మూర్ధన్య షకారం చేయాలి. ప్రవిష్ ప్లస్ తుమ్. ఈ తాళవి షకారానికి మూర్ధన్య షకారం రాగానే వెంటనే పక్కన ఉండే తుమ్ములో ఉండే తూ కూడా టూగా మారిపోతుంది. అందుకే ప్రవిష్ ప్లస్ తుమ్ అయిపోయింది. ప్రవిష్ ప్లస్ తుమ్. ఇప్పుడు ప్రవిష్ ప్లస్ తుమ్ వచ్చిన తర్వాత ఇక్కడ విష్ ధాతులో ఉపదాల ఈకారం ఉందండి. ఈకారం ఉన్నప్పుడు గుణం ఏమవుతుంది? ఓ ఏకారం వస్తుంది. ఈకి ఏ గుణంగా వస్తుంది. అందుకే ఈకి గుణం ఏ అవుతేనా ప్రవేష్టుం అవుతుంది. ప్రవిష్ ప్లస్ తుమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రవేష్టుం. గుణం చేస్తే ప్రవేష్టుం అవుతుంది. అంటే ప్రవేశించడం కోసం. నెక్స్ట్ అండి సృజు ధాతు. ఇప్పుడు సృజు ధాతుకి నుంచి మనకు అన్ని జకారాలు ఉన్నాయి. యజ్ ధాతు, మృజు ధాతు, రాజ్ ధాతు, బ్రాజ్ ధాతు. ఇవన్నీ అన్నిట్లో ధాతునకు జకారం ఉంది. ఈ జకార స్థానంలో ఇక్కడ మూర్ధన్య షకారం వస్తుంది. మూర్ధన్య షకారం వచ్చిన తర్వాత పక్కన ఉండే తుమున్లో ఉండే తూకి టూగా మారిపోతున్నా అప్పుడు స్రష్టం, ద్రష్టం, యష్టం ఇలాగా రూపాలు వస్తాయి. రాసుకోండి. సృజు ధాతుకి ఏమొస్తుంది? స్రష్టం వస్తుంది. సృజు ధాతుకి స్రష్టం. ఇక్కడ శృకి శ్రా ఎలా అయిపోయిందండి? ఇక్కడ ఉపదాలో రుకారం ఉంది కాబట్టి ఇక్కడ అర్ర అయిపోయింది. అర్ర అయిపోతుంది. అందుకే శ్రద్ధ అయిపోయింది అనమాట. శ్రద్ధ అయిపోయింది. రుకి రా అయిపోయింది అనమాట. రుకి ఏమైపోయింది? రా అయిపోయింది. ఇక్కడ గుణం కాలేదు కానీ సంప్రసారం అయిపోయింది. ఏమైపోయింది? సృజు ప్లస్ తుమున్ ప్రత్యయం వచ్చినప్పుడు స్రష్టం వచ్చింది. ఇక్కడ ఏమొచ్చిందండి? స్రష్టం. రాసుకొని చెప్తాను. ముందు రూపాలు రాసుకోండి. సృజు ధాతుకి స్రష్టం అంటే సృష్టించడం కోసం, ఉత్పన్నం చేయడం కోసం. సృజు ధాతుకి స్రష్టం వచ్చింది. నెక్స్ట్ యజ్ ధాతు అండి. ఏంటండి? యజ్ ధాతుకి యష్టం వస్తుందండి. యజ్కి యష్టం. యజ్కి యష్టం. అదేవిధంగా మృజు ధాతుకి, రాజ్ ధాతుకి, బ్రాజ్ ధాతుకి బ్రాష్టం, మార్ష్టం, రాష్ట్రం ఇలా వస్తాయి. అవి రాసుకోవాలి. చెప్తాను. రూపాలు కొంచెం భిన్నంగా ఉంటాయి, అందుకే రాయించలేదు. తర్వాత చెప్తాను మీకు. సృజు ధాతుకి స్రష్టం, యజ్ ధాతుకి యష్టం ఈ రకంగా రూపాలు ఉంటాయి. కొన్ని ఎగ్జాంపుల్ చూపించాడు. అంటే జకారం వచ్చినప్పుడు మూర్ధన్య షకారం రావాలి అని చెప్పి. ఓకేనా? అస్తు అండి. ఇప్పుడు రాసుకుంటే 5వ పాయింట్. అవి మనకు రూపసిద్ధి చెప్తానండి, తర్వాత చెప్తాను. ఇక్కడ మనకి ఎందుకంటే అవసరం లేదనమాట. దాంట్లో ఎక్కువ లోపలి దిగడం ఇక్కడ ఉపయోగకరంగా ఉండదు మనకు ఈ అభ్యాసంలో. ఇప్పుడు 5వ పాయింట్ కింద రాసుకోండి. కేవలం ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటి? మీరు ఈ పాయింట్ లో ధాతునకు అంతిమంలో ఛ మరియు షా వస్తే దాని స్థానంలో మూర్ధన్య షకారం పెట్టుకోవాలి. లేదా ధాతునకు అంతిమంలో జకారం ఉంటే దాని స్థానంలో మూర్ధన్య షకారం పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఏ రూపం అయితే వస్తుందో మనం దాన్ని కంటిన్యూగా రాసేస్తాం అన్నమాట. అవి మనకు కొన్ని ఇప్పుడు ఇక్కడ ఈ పరిస్థితిలో వెనక వైపు రూపాలు ఇచ్చాయండి. తుముని ప్రత్యయం యొక్క పరిశిష్టంలో ఇచ్చాడు. ఏ ధాతునకు తుముని ప్రత్యయం కలిపి ఏ రకంగా రూపం మారుతుంది. ఇప్పుడు అదే విధంగా గుర్తు పెట్టుకోండి.
ఇక్కడ రూపాలు ఏ విధంగా అయితే ఇచ్చాడో అదే విధంగా గుర్తు పెట్టుకోండి. కొన్ని అభ్యాసం చేస్తూ ఉంటే వచ్చేస్తాయి. రూప ప్రక్రియ మనం వ్యాకరణంలో చెప్పుకున్నాం. నెక్స్ట్ రాసుకోండి 5వ పాయింట్ కింద. ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఏకారం అచ్చులో ఉండే ఏకారం కానీ ఐకారం కానీ ఉంటే, ఒకవేళ ధాతువునకు అంతిమంలో ఏకారం కానీ ఐకారం కానీ ఉంటే వాటి స్థానాల్లో ఆకారం వస్తుంది. వాటి స్థానంలో ఆకారం వస్తుంది. ఒకవేళ ధాతునకు అంతిమంలో ఏకారం కానీ ఐకారం కానీ ఉంటే వాటి స్థానాల్లో ఆకారం వస్తుంది. వాటి స్థానాల్లో ఆకారం వస్తుంది అని రాసుకోండి. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ రాసుకుని ఈ పాయింట్ ఇదేమంటే ధాతులకు అంతిమంలో ఐ ఉండాలి. ఆ ధాతులు ఏంటివి? అంతిమంలో ఐకారం ఉండేటువంటివి, ఏకారం ఉండే ధాతులు ఏంటివి చూపిస్తున్నాను ఎగ్జాంపుల్లో రాసుకుని. మొట్టమొదటి గై ధాతు అండి. ఏ ధాతు? గై ధాతు. గైలో గై ధాతు. ఆ గై ధాతువు యొక్క అంతిమంలో ఏ వర్ణం ఉంది? ఐ ఉంది కదా. ఆ ఐకారానికి ఐ తీసివేసి ఆకారాన్ని చేర్చాలన్నమాట. అప్పుడు ఏమవుతుంది రూపం మనకు? గై ధాతుకి తుముని ప్రత్యయం తెచ్చుకుంటేనా గాతుం అయిపోయింది. గై ప్లస్ తుమున్, గై ప్లస్ తుమున్. తుమునుక అనుబంధం లోపం చేస్తే తుమ్ మిగులుతుంది. గై ప్లస్ తుమ్. ఈ తుమ్ వచ్చిన తర్వాత ఈ నియమం ప్రకారంగా ఐ స్థానంలో ఆ పెట్టేసాలి. ఐ స్థానంలో ఆ వస్తుంది, అందుకే గా అయిపోయింది. గా ప్లస్ తుమ్ కలిపితే గాతుం అంటే పాడటం కోసం. గైకి గాతుం అంటే పాడటం కోసం. నెక్స్ట్ ధాతు రాసుకోండి. త్రై ధాతు. త్రై ధాతు. ఇక ధాతులకు తుమ్మును చేర్చినప్పుడు రూపం ఏ విధంగా ఉంటుందో ఐడెంటిఫై చేయడం ముఖ్య అంశం ఇక్కడ. త్రై ధాతు. ఇక్కడ త్రైలో కూడా ఐ ఉంది. ఐ స్థానంలో ఆ పెట్టుకొని పక్కన తుమ్మును చేర్చుకున్నాం అనుకోండి. త్రాతుం రక్షించడం కోసం. త్రాతుం రక్షించడం కోసం. ఈ రెండు ఉదాహరణ ఐకార ధాతులకు అంతిమ నుండి ఐకారానికి ఉదాహరణ చూపించారు. ఇక్కడ నెక్స్ట్ ఆహ్వే. ఇక్కడ ఆహ్వేలో ధాతునకు అంతిమంలో ఏకారం ఉందండి. అంతిమంలో ఉన్నది ఏకారం ఉంది. ధాతునకు అంతిమంలో ఏకారం ఉంది. ఇక్కడ ఆహ్వే ధాతుతోటి తుమ్ముని తెచ్చుకున్నాం. తుమ్ముని తెచ్చుకున్న తర్వాత తుమ్మునికి తుమ్ మిగిలింది. మళ్ళా ఈ నియమం ప్రకారంగా ఏకార స్థానం పెట్టుకుంటాం, దీనికి ఆకారం పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది? ఆహ్వాతుం. ఆహ్వానించడం కోసం. ఆహ్వాతుం అంటే ఆహ్వానించడం కోసం. రూపం ఒకసారి చెప్పరా మహోదయ? రూపం ఒకసారి చెప్పరా? ఆహ్వే ధాతు అండి. ఆహ్వే ఇది ధాతు. ఈ ధాతునకు అంతిమంలో ఏకారం ఉంది. ఆ ఏకారం ఉంది కదా, ఆహ్వే ధాతుతో తుమున్ ప్రత్యయం తెచ్చుకుంటాం. ఆహ్వే ప్లస్ తుమున్. మళ్ళా తుమ్మునికి అనుబంధ లోపం చేస్తే తుమ్ మిగులుతుంది. ఆహ్వే ప్లస్ తుమ్. ఇప్పుడు ఈ నియమం ప్రకారంగా ఏకార స్థానంలో ఆ పెట్టుకోవాలి. ఏకార స్థానం వద్ద ఆ వస్తుంది, దీర్ఘ ఆకారం వస్తుంది. అప్పుడు ఆహ్వా అవుతుంది. ఆహ్వా ప్లస్ తుమ్. మొత్తం కలిపితే ఆహ్వాతుం. ఆహ్వాతుం. ఆహ్వానించడం కోసం, పిలవడం కోసం. ఆహ్వానించడం కోసం లేదా పిలవడం కోసం ఏదని చెప్పవచ్చు. ఓకే అండి. ఇవి ఎగ్జాంపుల్. ఐకారం ఉంటే ఔకారం, ఏకారం కానీ ఐకారం కానీ ఉంటే రూపాలు ఏ విధంగా ఉంటే ఇక్కడ చూపించాడు. నెక్స్ట్ 6వ పాయింట్ కింద రాసుకోండి. 6వ పాయింట్ ధాతువునకు అంతిమంలో మకారం ఉంటే, ధాతువునకు అంతిమంలో హలంత మకారం ఉంటే ధాతువునకు అంతిమంలో మకారం ఉంటే ఆ మా స్థానంలో నకారం వస్తుంది.
ధాతునకు అంతిమంలో మకారం ఉంటే వాటి స్థానంలో నకారం వస్తుంది, హలంత నకారం వస్తుంది. మా స్థానంలో నా వస్తుంది. ధాతునకు అంతిమంలో ఉండే మకార స్థానంలో నకారం వస్తుంది, సామాన్య నకారం అండి, నకారం వస్తుంది. ఇది విషయం. ఈ నియమాలు చెప్పారు. ధాతునకు అంతిమంలో మా ఉంటే దానికి నా చేయడం. అందుకే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు డాడీ, ఎలా వచ్చాయి వాటి యొక్క ఎగ్జాంపుల్స్ రాసుకుని. గమ్ ధాతు, గమ్ ధాతులో ధాతునకు అంతిమంలో మా ఉంది కదా, మా ఉంది కాబట్టి దాని స్థానంలో ఏం పెట్టుకోవాలి, మకార స్థానం నకారం వస్తుంది. ఇది మకారం హలంతం కాబట్టి దాని స్థానంలో వచ్చిన నకారం కూడా హలంతమే ఉంటుంది. అందుకే గమ్ ధాతుకి పక్కన తుమ్ముని వస్తుంది, అది సహజం. ఇప్పుడు మన తుమ్ముని ప్రత్యయం నడుస్తుంది కానీ ఇట్లా తుమ్ముని ప్రత్యయం చూపించుకోవాలి. గమ్ ప్లస్ తుమ్, గమ్ ప్లస్ తుమ్ అంటే అనుబంధం లోపం చేసి చెప్తున్నాను. గమ్ ప్లస్ తుమ్. ఇప్పుడు ఈ నియమం ప్రకారం, ఈ 6వ పాయింట్ ప్రకారంగా ఆ గమ్లో ఉండే మకారానికి నకారం చేసామనుకోండి, గన్ అయిపోతుంది. గన్ ప్లస్ తుమ్, గన్ ప్లస్ తుమ్ కలిపితే గన్ తుమ్ అంటే వెళ్ళడం కోసం. వెళ్ళడం కోసం అంటే మా స్థానం నా పెట్టేసాం అంతే. అప్పుడు గన్ తుమ్ వెళ్ళడం కోసం అలా అర్థం వస్తుంది, వెళ్ళడం కోసం. నెక్స్ట్ రమ్ ధాతు అండి. రమ్ ధాతు ఇక్కడ మా ఉంది ధాతునకు అంతిమంలో, ఆ మకార స్థానంలో నా వస్తుంది, పక్కన తుమ్ముని ప్రత్యేక తుమ్ కలుపుకుంటే రన్ తుమ్. రమ్ ధాతుకి రన్ తుమ్ అంటే రమించడం కోసం, రమించడం కోసం. రమ్ తుమ్ అంటే రమించడం కోసం. రమ్ తుమ్ అంటే రమించడం కోసం. దీనికి కూడా నకారం వస్తుందా మహోదయ? ఇది ధాతునకు అంతిమంలో మా అంటే 6వ పాయింట్ చెప్పిన అంతిమంలో మా ఉంటే దానికి నా రన్ తుమ్ రమించడం కోసం. ఓకే, ఇట్లా మకారం ఉన్నప్పుడు దానికి నకారం వస్తుంది చూపించడం. ఇది కేవలం సార్వత్రిక నియమం కాదండి, ఇక్కడ నియమం అంతే. ఇక్కడ వచ్చే ధాతులకు మాత్రమే, వేరే చోట మారిపోతాయి. ఇవి కూడా వస్తాయి కొన్ని చోట్ల. అన్నిటికీ ఇప్పుడు మా వచ్చింది కదా ఇదే నియమాన్ని వర్తించకూడదు. ఎక్కువ శాతం ఇక్కడ ఈ చూపించినటువంటి ఎగ్జాంపుల్స్ లో ఇక్కడ చూపించారన్నమాట. అస్తు. నెక్స్ట్ 7వ పాయింట్ రాసుకోండి. 7వ పాయింట్ మహోదయ ఇక్కడ నకారం రాదా? వచ్చింది కదా, రన్ అంటున్నాను. రమ్ ధాతుకి తుమ్ము తెచ్చుకున్నాము, రమ్ ప్లస్ తుమ్. మళ్ళా తుమ్ముని వచ్చిన తర్వాత రమ్ స్థానంలో నా పెట్టిన రన్ అయిపోయినా, రన్ ప్లస్ తుమ్, రన్ తుమ్ చెప్తున్నాను కదా, నా వచ్చిందండి అంటే రమించడం కోసం. ఇక్కడ పుస్తకంలో వేరుగా ఉంది మహోదయ, రంతుమ్ అని ఉంది, నకారం. అక్కడే ఉందండి, నకారం ఉంది మహోదయ. అదే కదా మకార స్థానం నకారం పెట్టుకోవాలి మనం. నకారము తర్వాత నకారం అయింది కదా, అనకారం అయిపోయిందా? ఇక్కడ లేదు మహోదయ నకారం. ఇక్కడ లేదండి, ఇక్కడ కూడా లేదు. సో అక్కర్లే అది, మరి ఇక్కడ రావాలి కదండి మహోదయ నకారం కూడా. ఇక్కడ రాదండి, వేరే సూత్రం ప్రకారంగా రాదు. చెప్తాను, ఇక్కడ రంతుమే వస్తుంది. ఓకేనా? రంతుం ఉంది కదా మహోదయ. ఏంటండి? రంతుం ఉంది మహోదయ. రంతుం ఉందా? నకారానికి అనకారం చేశాడా? ఉంది నకారం చేశాడు. ఇక్కడ పుస్తకంలో అలాగుంది మహోదయ. మా పుస్తకం ఉంది మహోదయ, రంతుమనే ఉంది, రా నానే ఉంది కానీ రంతుమేనే ఉంది. నకారానికి అనా వచ్చిందా? లేదురా మహోదయ, ఇందులో రాలేదు. ఎందుకు రాలేదు అని అడుగుతున్నాను అంతే. దానికి కారణాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే మహోదయ, ఓకే మహోదయ. ఇక్కడ మనకు ఎందుకు దాంట్లో దిగడం ఎందుకని అంతే మహోదయ. ఓకే మహోదయ, సారీ. 7వ పాయింట్ రాసుకోండి. ఈ క్రింది ధాతుల యొక్క రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్రింది ధాతుల యొక్క రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్రింది ధాతులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. ఈ క్రింది ధాతువులకు రూపాలు ఈ విధంగా ఉంటాయి. అస్తు. రాసుకుని కొన్ని ఎగ్జాంపుల్ డైరెక్ట్ చెప్పేశాడు ఇక్కడ. అంటే ఇక్కడ చూపించా మనం వాక్య నిర్మాణం, మనకు వాక్యాలు చెప్పేటప్పుడు వాటిని ఉపయోగించాడు కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా చెప్పేశాడు కొన్ని. అందుకే ఇవి ఇక్కడ మాత్రమే చూసుకోండి. అస్తు. ఎగ్జాంపుల్ ఏం చెప్తా? సహధాతు అండి. సహధాతుకి సోఢుం వస్తుంది. అది రూపురేఖ చాలా ఉంది. ఎలా వచ్చింది? హాకి డా ఎలా అయిపోయింది? ఇవన్నీ భిన్న భిన్న ప్రక్రియలు. ఇక్కడ సహలో ఉపదాలో ఏం లేదు. ఉపదాలో మామూలుగా అయితే ఈ గాని ఊ గాని రూ గాని ఉంటే మనం క్రమంగా ఏ ఆరు చేసుకుంటాం. కానీ ఇక్కడ ఏం ఉపదాలు ఆ ఉంది. ఆ ఉన్న కూడా సో అయిపోయినది.
అందుకే రూప ప్రక్రియ భిన్నంగా ఉంటుంది కొంచెం, అందుకే డైరెక్ట్ గా ఇచ్చారన్నమాట. సహధాతుకి వస్తుంది సోఢుం. సహధాతుకి సోఢుం అంటే సహించడం కోసం, సహించడం కోసం. నెక్స్ట్ అండి వహధాతు. వహధాతుకి ఓఢుం. ఓఢుం అంటే మోయటం కోసం. ఓఢుం మోయటం కోసం. వహధాతుకి ఓఢుం. అది కొంచెం దగ్గర ఉంది కాబట్టి ఎక్కువ మార్పులు జరగవు కాబట్టి పైన వీటి స్థానం ఇది మారుతుంది, వీటి స్థానం ఇది మారుతుంది చూపించాడు అంతే. ఇక్కడ ఏం చూపించలేదు, ఎందుకు అన్ని మారుతాయి. వహధాతుకి ఓఢుం మోయటం కోసం. నెక్స్ట్ సృజు ధాతు అండి. పైన కూడా చెప్పాను, ఇది మళ్ళీ ఇచ్చాడనమాట. ఇది కూడా ప్రక్రియ భిన్నంగా ఉంటుందన్నమాట రూపసిద్ధి. సృజు ధాతుకి స్రష్టుం సృష్టించడం కోసం. సృజు ధాతుకి స్రష్టుం సృష్టించడం కోసం. నెక్స్ట్ దృష్ ధాతుకి ద్రష్టుం. ద్రష్టుం చూడటం కోసం. చూడటం కోసం. ఇవన్నీ మీరు పరిశిష్టం వెనక వైపు ఉందండి, ఇంకా చాలా వచ్చాయండి. ఇక్కడ ఇచ్చినవి కాకుండా ఇంకా చాలా ధాతులు ఇచ్చాను, ముఖ్యమైనవి మనకు ఉపయోగపడేటివన్నీ. అవి ఒకసారి మొత్తం ఆలోకనం చేయండి కంపల్సరీగా. మనకు ఇవి కంఠస్థం కావాలనుకోవద్దు మీరు. ఒకసారి రూపం చూసినా కూడా ఆటోమేటిక్ గా ఎక్కడైనా భగవద్గీత కానీ ఇంకేమైనా శ్లోకాలు చదివేటప్పుడు ఈ శబ్దం యొక్క స్వరూపం కనిపించింది అనుకోండి, ఈ రకంగా ఉందంటే ఆటోమేటిక్ తుమ్ముని ప్రత్యయంతో కలిసిందని మీకు అర్థం అవుతుంది అన్నమాట. కానీ ఒకసారి మీరు చూడాలి దాన్ని, ఏ ధాతుకు ఏ రకంగా వచ్చింది అది చూస్తే ఆ స్వరూపం మీ మైండ్ లో ఉండిపోతుంది. అస్తు దృష్ ధాతుకి ద్రష్టుం చూడటం కోసం. నెక్స్ట్ ఆరుహు ధాతు. ఆరుహు. ఆరుహు ధాతు. రుహు ధాతు. దానికి ఆరోఢుం ఎక్కడం కోసం. ఆరోఢుం. ఆరోఢుం ఎక్కడం కోసం. నెక్స్ట్ దహ ధాతు అండి. ఏ ధాతు? దహ ధాతు. దహ ధాతుకి దగ్ధుం. దగ్ధుం కాల్చడం కోసం. దగ్ధుం కాల్చడం కోసం. ఓకే, ఇవి కొన్ని డైరెక్ట్ గా ఇచ్చేసి, అంటే ఎక్కువ డైరెక్ట్ గా ఇచ్చేసాడు, ఎక్కడ ఏం మారుతాయని చెప్పలేదు. మరి మనకి ఇలాగే గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ. అంటే కొన్ని ప్రసిద్ధమైన శబ్దాలు అండి, ఎక్కువగా తరచుగా ఉపయోగించే శబ్దాలు కాబట్టి, లౌకికంగా ఉపయోగించే శబ్దాలు కాబట్టి ఇక్కడ చూపించాడు ఇక్కడ. అస్తు ఇవి 132వ నియమం, ఇది కంప్లీట్ అవుతుందండి. ఇప్పుడు నియమం 137 రాసుకోండి. నియమం 133 రాసుకోండి. సూత్రం రాసుకోండి. తుమ్. తుమ్ పైన బింది పెట్టండి. తుమ్ కామ మనసోరపి. తుమ్ కామ మనసోరపి. ఇది సూత్రం అండి, బ్రాకెట్లో పెట్టుకోండి. తుమ్ కామ మనసోరపి. తుమ్ కామ మనసోరపి. ఇక్కడ ఏమంటున్నాడు ఒకసారి వినండి. తుమ్లో తుమ్ అంటున్నాం కదా మనం. ఇక్కడ తుమ్ అంటే తుమ్ముని ప్రత్యయం. తుమ్ముని ప్రత్యయానికి అనుబంధం లోపం చేస్తే ఏం మిగులుతుంది మనకు? తుమ్ మిగులుతుంది. నకారం వెళ్ళిపోతుంది, తుమ్ మిగులుతుంది. అంటే తుమ్ములు ఏంటి? ఇక్కడ మకారం, హలంత మకారం ఉంది. ఆ మకారం గురించి చెప్తుండ. ఆ తుమ్ములో ఉండే మకారం ఏదైతే ఉందో హలంత మకారం దాన్ని లోపిస్తుంది. ఏమవుతుందంటే ఏ సూత్రం ప్రకారంగా? తుమ్ కామ మనసో రపి సూత్రం ప్రకారంగా తుమ్లో ఉండే మకారము, దానికి అనుబంధం లోపం చేశాం. తుమ్ములో అనుబంధం లోపం చేస్తే నకారం వెళ్ళిపోయి తుమ్ మిగిలింది. ఆ తుమ్ములో కూడా మకారానికి ఈ సూత్రం వచ్చేసి లోపం చేస్తుందంట. తుమ్ములో ఉండే కూడా మకారానికి లోపం చేస్తుంది. కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏం కండిషన్ పెట్టాడు? పక్కన కామ మనస్ శబ్దం ఉంటేనే. తుమ్లో ఉండే మకారానికి లోపం చేయాలి అంటే పక్కన ఏ శబ్దం ఉండాలంట? కామ శబ్దం కానీ మనశ్శబ్దం కానీ ఉంటేనే అప్పుడు తుమ్లో ఉండే మకారానికి లోపం చేసుకోవచ్చు అది చెప్తున్నాడు. ఓకే, రాసుకోండి. తుమ్ ప్రత్యయంలో ఉండే మకారం లోపిస్తుంది. తుమ్ ప్రత్యయంలో ఉండే మకారం, హలంత మకారం లోపిస్తుంది. కానీ ప్రక్కన కామ లేదా మనస్
కామ లేదా మనస్ శబ్దాలు ఉంటేనే, కానీ ప్రక్కనే ఉండాలట కామ లేదా మనస్ శబ్దాలు ఉంటేనే, మనస్ శబ్దాలు ఉంటేనే, మనస్ శబ్దాలు ఉంటేనే, ఈ రెండు శబ్దాలు ఏదో ఒకటి ఉండాలి, ఉంటేనే అప్పుడు తుమ్లో ఉండే మకారం లోపిస్తుంది. బ్రాకెట్లు రాసుకోండి. ఈ రెండు కామ శబ్దానికి మనస్ శబ్దానికి అర్థం ఏంటి? ఇచ్ఛార్థక్ కామ శబ్దం కానీ ఇచ్ఛార్థక్ మనస్ శబ్దం కానీ, అందుకే ఇచ్ఛార్థకం పెట్టింది. ఇష్టమైన అర్థాన్ని ఇచ్ఛార్థక్ అంటాం. ఇష్టార్థాన్ని ఇస్తుంది, అంతేం లేదు. మనస్సు కామశబ్దం ఇష్టార్థాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? ఇష్టార్థాన్ని ఇస్తుంది. ఒక ఊరికి ఇచ్ఛార్థక్ అని పెట్టుకోండి బ్రాకెట్లో. ఇచ్ఛార్థక్, ఇచ్ఛార్థక్ అంటే ఇష్టమైన అర్థాన్ని చెప్పడం కోసము కామశబ్దము మనస్ శబ్దాలు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఏంటండి? వక్కామః, వక్తు కామః. ఇక్కడ వక్తులో కామశబ్దం ఉందా? అందుకే వక్తు కామః అయిపోయింది. వక్తు కామః. రెండో ఎగ్జాంపుల్ వక్తు మనాహ. ఇది మనశబ్దం అండి. వక్తు కామహలో కామశబ్దం ఉంది పక్కన, వక్తు మనాహలో మనశబ్దం ఉంది. అని దీని తాత్పర్యం ఏంటి? వక్తు కామాహ కామశబ్దానికి అర్థం చెప్పి ఇష్టం అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి వక్తు కామహ అంటే చెప్పడం కోసం ఇష్టపడుతున్నాడు, వచ్చింది ఇష్టార్థము. వక్తు మనాహ చెప్పడం కోసం ఇష్టపడుతుంది, ఇక్కడ అదే కామశబ్దమైన మన శబ్దాలు అన్నిటికీ అర్థం ఒకే విధంగా ఉంటుంది. చెప్పడం కోసం ఇష్టపడుతున్నాడు. వక్తు కామాహ, వక్తు మనాహ. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఇక్కడ రూప ప్రక్రియ ఎలా ఉంది? ఇక్కడ వచ్ ధాతు అండి. ఏ ధాతు? ఒక రూప ప్రక్రియ చూసుకోండి, రాసుకోండి. వచ్ ధాతు. వచ్ ధాతు తోటి తుమున్ తీసుకొచ్చాం. వచ్ ప్లస్ తుమున్, వచ్ ప్లస్ తుమున్. ఇక అనుబంధం లోపం చేస్తే తుమ్ మిగులుతుంది. వచ్ ప్లస్ తుమ్, వచ్ ప్లస్ తుమ్. మళ్ళా వచ్లో ఉండే వచ్ ప్లస్ తుమ్. ఈ స్థితిలో వచ్లో ఉండే కకారానికి, వచ్లో ఉండే చకారానికి కకారం వస్తుంది. చకార స్థానంలో కకారం వస్తుంది, పైన కూడా చెప్పుకున్నాం. అందుకే అప్పుడు వక్ ప్లస్ తుమ్ అయిపోతుంది. ఏమవుతుంది? వక్ ప్లస్ తుమ్, వక్ ప్లస్ తుమ్. ఇప్పుడు ఏమైపోయింది? వక్ ప్లస్ తుమ్ కలిపితే వక్ తుమ్ అయిపోయిందా? వక్ తుమ్, వక్ తుమ్. పక్కన కామ శబ్దం పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? కామ. వక్తుం కామ, వక్తుం ప్లస్ కామ. కామశబ్దాన్ని యాడ్ చేసుకోండి. వక్తుం అయిపోయింది, పక్కన కామశబ్దం యాడ్ చేసుకుంటే ఇప్పుడు కామశబ్దం పక్కన ఉంది కాబట్టి, అంటే ఇక్కడే కదా మనకి ఎక్కడ శ్లోకాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. మీరు అబ్జర్వ్ చేసుకోండి, ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి. మనకి ఎక్కడ శ్లోకాలు కనిపిస్తాయి. కామశబ్దం ఉంటే ముందుగా ఆ వక్తుమ్లో ఉండే తుమ్లో మనకు కనిపిస్తుంది. వక్తుం అంటున్నాం, తుమ్లో మనకు ఉచ్చారణ ప్రకారంగా మకారం స్పష్టంగా వినిపిస్తుంది. అది లోపిస్తుంది, తీసేస్తాం. కామశబ్దం పక్కన ఉంటే మకారం తీసేస్తాం. అప్పుడు వక్తు కామహ అయిపోయింది. మకారం తీసేస్తే వక్తు కామహ. మాది విడివిడిగా ఉన్నప్పుడు వక్తుం కామహ. విడివిడిగా పెట్టామనుకోండి వక్తుం కామహ అలా ఉండాలి మామూలుగా అయితే. కానీ కామశబ్దం పక్కన ఉంది కాబట్టి ఆ మకారం తీసివేసి కలిపి రాస్తే వక్తు కామహ. ఇక్కడ మకారం ఉచ్చారణ కనిపించడం లేదు. వక్తు కామ అంటే మకారం కామశబ్దం పక్కన ఉంది కాబట్టి లోపించింది. వక్తు కామహ అని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. అదే విధంగా సేమ్ వక్తు మనాహ. ఇక్కడ మనశబ్దం, మనశబ్దానికే రూపం బహువచనం రాసినప్పుడు వక్తు మనాహ, బహువచనంలో మనాహ అవుతుంది. వక్తు మనాహ. ఈ రకంగా ఇవి అభ్యాసం 36లో ఉన్నటువంటి మనకు నియమాలండి. 131, 132, 133 ఇక్కడ నియమాలు చెప్పున్నా. ఈ నియమాలను ఉపయోగించి మనకు వాక్యాలు ఉంటాయి. ఈ నియమాలను ఉపయోగించే వాక్యాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నియమాలు ఇంతవరకు చెప్పాను కదా, దీంట్లో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. వీటిలో ఎవరికైనా సందేహాలు ఉంటే చెప్పండి. ఓకేనండి. ఇక్కడ అభ్యాసం 36లో సంస్కృత వాక్యాలు ఉన్నాయి. ఆ సంస్కృత వాక్యాలు మీరే రాసుకుని వచ్చేసేయండి. సంస్కృత వాక్యాలు మీరే రాసుకుని వచ్చేసింది. చెప్పండి.
సార్ ఒక చిన్న డౌట్ సార్ ఇది. ఇప్పుడు మూడో ఇది మూడో చెప్పండి. నియమం చెప్పారు. మూడో నియమం చెప్పారు కదా! ఆ, మూడో నియమంలోని ఈ నే రోదు ధమ్ అది కొద్దిగా అంటే రుద్ ఉంది కదా! రోదు తుమ్మ. అది కొంచెం దుమ్ము ఎట్లా రుద్దు తుమ్ము ధాతు ఎలాగైంది? రుద్దు ధాతుకి తుమ్ముని ప్రత్యయం తీసుకోవాలి. రుద్దు ప్లస్ తుమ్మున్ ఉమ్, ఏంటండి? రుద్దు ధాతు ప్లస్ ఉమ్, తుమ్మున్ అనుబంధం లోపం చేస్తే రుద్దు ప్లస్ తుమ్ వస్తుంది. yes sir. రుద్దు ప్లస్ తుమ్. ఇక్కడ రుద్దులో ఉపదాలు ఏముంది? ఉపదాలు ఉ. ఏముంది? ఉకారం ఉందా? ఉకారం ఉకారం ఉంది. ఆ ఉకారానికి ఉకారం ఉంటే దానికి గుణం ఏమవుతుంది? పైన చెప్పుకున్నాం, ఓకారం అవుతుంది. ఓకారం వస్తుంది. అప్పుడు రోడ్డు అయిపోయిందా? ఉమ్, రోడ్డు తుమ్, తుమ్ ఉమ్, రోడ్డు తుమ్ రోడ్డు రోద్ ప్లస్ తుమ్. ఓకేనా? ఉమ్, ఈ రోడ్డులో ఉండే ఆ దకారం మహాప్రాణం కదా, మహాప్రాణానికి అల్పప్రాణం అవుతుంది. మనం ఇక్కడ కింద చెప్పుకున్న 4 పాయింట్లు కూడా ఉమ్, ధా ఉంటే ఒత్తు ధా ఉంటే దానికి ఆ సామాన్య దకారం వస్తుందని చెప్పుకున్నావా? సార్. అందుకే రోడ్డులో ఒత్తు ధా ఉంది కాబట్టి ఆ ఒత్తు ధా స్థానంలో అల్ప మహాప్రాణ స్థానం అల్పప్రాణం వస్తుంది. రోడ్డు అయిపోయినప్పుడు రోడ్డు ప్లస్ తుమ్ ఉంది పక్కన. ఆ తుమ్ములో ఉండే తకారానికి, ఓన్లీ తకారానికే, తుమ్ములో ఉండే తకారానికి ఒక వేరే సూత్రం వచ్చేసి దానికి ధకారం చేస్తుందండి. ఏం చేస్తుంది? ధకారం చేస్తుంది. జశస్తతోర్దోధ, జశస్తతోర్దోధ అనే సూత్రం చేత దానికి తకారం ధకారంగా మారిపోతుంది. ఓన్లీ ధా మారిపోయింది. ధాలో ఊ ఎలా ఉందో అలా ఉందో కలిపితే ధుమ్ అయిపోతుంది. రోద్ధుమ్ అయిపోయింది ఆ రకంగా. ధన్యవాదాలు. ఓకేనా? అదే మీరు అప్పుడు కూడా అది చెప్పాను. అంటే ఇప్పుడు మనకు అంత సూత్రాలు గుర్తుండవు కాబట్టి ఉదిక రూపరేఖ ఏ విధంగా చూసుకుంటున్నాం మనకి వ్యాకరణంలో స్పష్టంగా వచ్చేస్తుంది. అది మళ్ళా అది వచ్చింది ఎందుకు వచ్చింది? అక్కడ వేరే మార్పులు వస్తాయి. మళ్ళా ముందు ధకారంగా మార్చాక వేరే సూత్రాలు వచ్చి దాన్ని మళ్ళీ ఖండిస్తాయన్నమాట. అట్లా వెళ్ళిన ప్రక్రియ చాలా ఉందన్నమాట. అసలు మొత్తానికి ఈ రకంగా రోద్ధం అంటే ఆపడం కోసం, నిలబెట్టడం కోసం ఈ రకంగా ఉంటుంది. ధన్యవాదం. అస్తు స్పష్టమైందండి. అక్కడ ఏం లేదు, తుమ్ముల్లో ఉండే తూ అనేది ధాగా మారిపోతుంది. ధాగా మారిపోయింది కాబట్టి అస్తు మహోదయ, ధన్యవాదాలు. అర్థమైంది. అస్తు అండి. ఇప్పుడు ఈ 36వ అభ్యాసంలో ఉండే సంస్కృత వాక్యాలు మీరే రాసుకొని వచ్చేసేయండి. తెలుగు వాక్యాలు రేపు చెప్పుకుందామండి. అస్తు. ఒకసారి మంత్రపాఠం చెప్తాను, తర్వాత అందరూ ఉండండి, వేరే విషయం చెప్తాను. అథ మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.